ఐ లవ్ యూ శాండీ. తనకి నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేసింది నేను ఇలా ఆలోచిస్తున్నానా, లేదా నాకు నచ్చుతున్న అబ్బాయికి ప్రపోజ్ చేసింది నేను ఇలా ఫీల్ అవుతున్నానా? Yeah, tomorrow morning you have to go Mumbai on a project work. ఎర్లీ మార్నింగ్ ఫ్లైటా? అదే కదా నా బాధ. అసలు ఎన్ని డేస్ ఉండాలో కూడా తెలీదు. మోస్ట్లీ 1 వీక్ ఉండొచ్చు. ఓయ్, అయ్యి ఆల్ రైట్. ఏంటి మ్యాటర్ చెప్పు. ఐ రియలీ లైక్ యూ శాండీ. రియా, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ఇందాక చూసిందంతా మొత్తం వేరేగా ఆలోచిస్తున్నావు. దిస్ నథింగ్ బిట్వీన్ మీ అండ్ శాండీ. ఏదో నార్మల్గా చెప్పా రియా. యారియా, నువ్వు దీని గురించి ప్రెషర్ ఏం తీసుకోకు. తనేదో నార్మల్గా చెప్పింది అంతే. ఓ, నువ్వు నార్మల్గా ఐ లైక్ యూ అని ఎంతమందికి చెప్పావు సారు? నేను నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సారు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇలా ఛీ. రియా ప్లీజ్. రియా, నేను అదే చెప్తున్నాను. నువ్వు మొత్తం ఇదంతా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఏం చెప్పకండి, స్టాప్. నవ్వుతున్నావు? ఏమైంది? మరి ఏంటే నేను జోక్ చేస్తుంటే మీరు మీ ఓవర్ యాక్షన్. జోక్? జోకా? అయినా చెప్పా కదా, నా శాండీని స్టార్టింగ్లో హేట్ చేసినా కూడా తన గురించి తెలిసిన తర్వాత లైక్ చేస్తారని చెప్పా కదా. మై బాయ్ ఫ్రెండ్ హీస్. అయినా నువ్వైనా చెప్పొచ్చుగా, ఐ హ్యావ్ రియా ఇన్ మై లైఫ్, ఐ లవ్ హర్ అ లాట్ అని. నిజంగా లవ్ చేస్తే చెప్పేవాడిని. అంటే నీకు నా పైన లవ్ లేదా? లవ్ ఏంటి? నువ్విప్పుడు ప్రాంక్ చేస్తున్నావు కదా. అరే, నేను ప్రాంక్ ఎందుకు చేస్తాను? నీకు నాకు లవ్ ఏంటి? స్టాప్ జోకింగ్ శాండీ. డైలీ ఐ లవ్ యూ చెప్పుకుంటాం. నేను 1 వీక్ లేకపోతే చాలా మిస్ అయ్యా అన్నావు. అదే కదా లవ్. ఓ, యూ గెటింగ్ మీ రాంగ్. ఇప్పుడు నేను చాలా క్యాజువల్గా లవ్ చెప్తాను. దట్ డజంట్ మీన్ దట్ నేను సీరియస్గా నేను లవ్ చేస్తున్నాను కాదు. శాండీ, ఇంకాపు జోక్స్ అంటే నా వల్ల కాదు. సీరియస్గా మాట్లాడుకుందాం. రియల్, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నాకు నీ మీద లవ్ అనే ఫీలింగ్ లేదు. మరి రోజు కలిసి ఉండడం, తిరగడం, ఐ లవ్ యూ చెప్పుకోవడం, ఇవన్నీ యూ ఫేక్డ్ ఇట్. ఫేక్? రియా, నీకు తెలుసు మనం ఎలా స్టార్ట్ అయ్యామనేది. ఏమనుకొని స్టార్ట్ అయ్యామో కూడా నీకు తెలుసు. అండ్ అప్పుడు యూఆర్ ఓకే విత్ ఇట్ కదా. మళ్ళీ ఇదంతా ఏంటి? సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవని నువ్వేగా అన్నావు. అలానే నువ్వు నా పైన చూపించే లవ్ అండ్ కన్సర్న్కి నాకు నీ పైన ఫీలింగ్స్ వచ్చాయి. అది నేను ప్లాన్ చేసింది కాదు. ఇట్స్ జస్ట్ హ్యాపెన్. నీకు కూడా నేనంటే ఇష్టం కదా. నాతో ఉండడం నీకు ఇష్టమేగా. మరి లవ్ లేదంటావేంటి? రియా, నాకు నువ్వంటే ఇష్టం, నీతో ఉండడం ఇష్టం.
నీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఇష్టం. అలానే ఇప్పుడు ఈ లవ్ ఈ రిలేషన్షిప్లో దిగడం అంటే ఐ కాంట్ హ్యాండిల్. ఇప్పుడిప్పుడే కెరియర్లో కొంచెం సక్సెస్ని చూస్తున్నాను. నేను నీ ఎమోషనల్ బ్యాగేజ్ని పట్టుకొని ఉండలేను ఇప్పుడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రియా. ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ లవ్ యూ. రియా, అరే రియా, ఐఎమ్ సారీ రియా. నేను నీకు అబద్ధం చెప్దాం అనుకోవట్లేదు బట్ ఇట్స్ ఓకేలే శాండీ, నేనే ఎక్కువ ఊహించేసుకున్నా. మై బ్యాడ్. రియా, రియా, రియా ఇక్కడ వెళ్ళింది. రియా, 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 రియా ఎక్కడికి వెళ్ళిపోయింది? రియా, ఏమైంది? రియా కనిపించట్లేదు. రియా కనిపించకపోవడం ఏంటి? ఇల్లంతా వెతికావా? వెతికాను. ఏమైంది? The subscriber is currently switched off. Please try. నువ్వు మీ కొలీగ్స్కి కాల్ చేసి కనుక్కో. ఎవరు? హెచ్ఆర్ కాల్ చేస్తున్నాడు. మాట్లాడు మాట్లాడు. హలో సార్. సర్ యూ వాట్ హ్యాపెండ్ టు రియా? సార్, లేట్ నైట్ తను రిజైన్ చేసినట్టు మెయిల్ చేసింది. చెక్ చేసి కాల్ చేస్తుంటే షీఈస్ నాట్ పికింగ్ అప్. ముంబైలో ఏమైనా అయిందా? అసలు తన ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? తను ఈ ఫ్లాట్ లోనే ఉంటుందని చెప్పి ఐ ట్రైడ్ కాలింగ్ యూ. ఏమైంది? సార్ మాకు తను కనిపించట్లేదు సార్. మేము తన గురించే వెతుకుతున్నాము. ఐ విల్ జస్ట్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ వి ఫైండ్ హర్. సర్ యూ నైట్ ఏమైనా అయ్యిందా? అరే వెతుకుతున్నావురా, ఇంకా దొరకలేదు. నువ్వు కూడా చూడు. యా యా చూడు చూడు చూడు, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఓకే, వాళ్ళ కొలీగ్స్ ఏమైనా ట్రై చేయి. అరే చెప్పరా. రియా కనిపించిందంటరా. అవునా? ఎక్కడా? హార్ట్ కప్ లో. ఓకేరా, మీరు త్వరగా వెళ్ళండి. హార్డ్ కప్లో ఉందంట. విద్య అక్కడ చూసిందంటరా. ఓకేరా, సరే సరే, మేము వస్తున్నాం, స్టార్ట్ అయ్యాం. ఓకే, నువ్వు అక్కడే చూసుకుంటాను. బాయ్ బాయ్.
థ్యాంక్స్ బ్రో. రియా, ఏమైంది నీకు? పొద్దున్నుంచి ఎక్కడెక్కడ ఎతికామో నీకోసం. ఎంత భయపడిపోయాం తెలుసా? భయం దేనికే, నేను బాగానే ఉన్నాగా. లేదురా, మన ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఫ్లాటా? నువ్వు స్టార్టింగ్లో ఆ ఫ్లాట్కి వచ్చినప్పుడు ఎంత త్వరగా బయటికి వెళ్తే అంత బెటర్ అనుకున్నావు, కానీ ఇప్పుడు మన ఫ్లాట్ అంటున్నా. లైఫ్లో అన్నీ టెంపరీ అనుకున్నా నేను. ఫస్ట్ టైం నీతో శాండీతో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాత్రం పర్మనెంట్ అనుకున్నా, కానీ అది కూడా టెంపరీ అని అర్థమైంది. రియా ప్లీజ్ రియా, మనం ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఇక్కడ అందరు చూస్తున్నారు, రా రియా. చిన్నప్పటి నుంచి లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ వచ్చేసారు, కానీ నన్ను ఏది ఎఫెక్ట్ చేయలేదు. ఈ రిజెక్షన్ని మాత్రం తీసుకోలేకపోతున్నా సార్. రియా నన్ను డిస్టర్బ్ చేయకే. అలా అని నేను మాట్లాడేది నువ్వు పట్టించుకోకు, సరేనా? మన లైఫ్లో ఎప్పుడూ మనం కోరుకున్నవి జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎప్పట్లాగే నా లైఫ్లో అది జరగట్లేదు. ఇట్స్ ఓకే. శాండీ, నువ్వన్నా చెప్పు, నా మాట అస్సలు వినట్లేదు. రియా, హాయ్ శాండీ. సరు, నువ్వు నాకు పరిచయమైనప్పటి నుండి నేను నిన్నెప్పుడు ఒకటి అడిగేదాన్ని, గుర్తుందా? సరు, షేర్ మై క్లోత్స్, షేర్ మై బిలాంగింగ్స్ అని. అవన్నీ కాకుండా నువ్వు శాండీనే షేర్ చేసుకున్నావు కదే. రియా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, చాలు పద. ఏంటి శాండీ, సరునంటే అంత కోపం వచ్చేస్తుందా? పద పద, ఎక్కువైంది నీకు, పద. రామ్ అండ్ జయ రిలేషన్లోకి ఎక్స్టర్నల్ పర్సన్ అయిన శాండీ వచ్చినప్పుడు వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేసిన పర్సన్ అయ్యాడని తన్ని హేట్ చేశా. ఇప్పుడు రియా శాండీ రిలేషన్షిప్లోకి వచ్చి వాళ్ళ రిలేషన్షిప్ని బ్రేక్ చేసిన పర్సన్ అయ్యా. మేబీ నేను రాకపోయి ఉంటేనే వాళ్ళిద్దరు బాగుండేవాళ్ళేమో. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? సరియు, నిన్నే. నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా. నీకోసం వైజాగ్ అంతా వెతుక్కోవాలి ఇప్పుడు మేము? నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళట్లే కదా, చెప్పే వెళ్తున్నాను. అంటే ఏంటి? నన్ను పట్టించుకోకండి, నన్ను వదిలేండి అంటున్నావు, అంతేనా? నేను చెప్పాలనుకున్నవన్నీ నువ్వే చెప్పేశావు. నేను ఇంకెళ్తాను. ఎంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నారంటే ఇద్దరు. ఐ కాంట్ బిలీవ్ యూర్ ఎండింగ్ ఇట్ లైక్ దిస్. ఒకటి చెప్పాలి, గుడ్ బై. రియా కూడా చెప్పు. సరే, ఒక నిమిషం రా. రియా ప్లీజ్ రావే. ఛే, ఏంటి సరు, నైట్ అన్నదానికి ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నో రియా, దానికి మాత్రమే కాదు, నాకు ఇక్కడ ఉండడం కరెక్ట్ అనిపించట్లేదు. నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు మంచి జరుగుతుందో లేదో కానీ నా అనుకునే వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ సారీ సరు. నైట్ ఏదో తాగిన మత్తులో బాధలో అలా అన్నా, కానీ నిన్ను హర్ట్ చేయాలని మాత్రం కాదు. యు ఆర్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వేదో అన్నావని వెళ్ళిపోతాను అనట్లేదు రియా, నాకే నేను చేసేది రాంగ్ అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉండకపోవడమే కరెక్ట్ రియా. సరు,
నా లైఫ్లో నన్ను జడ్జ్ చేయకుండా నన్నుగా యాక్సెప్ట్ చేసింది మీరిద్దరే. అలాంటిది మీతో ఏదో అయ్యిందని వదిలేసే టైప్ కాదే. మీరు పరిచయం అవ్వకముందు ఉన్న రియా వేరు, ఇప్పుడున్న రియా వేరే. నాకు నచ్చినట్టుండే రియా కంటే అందరికీ నచ్చినట్టుండే రియాలాగే ఉండాలని నాకు కూడా ఉంది సరు. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఇక్కడే ఉండు, అందరం కలిసి ఉందాం. లేదు రియా, నేను రాకపోయానుంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవే కాదు. మీకు ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్లో ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. నేను వెళ్ళిపోతేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది. నువ్వు వెళ్ళిపోయి మా అందరి లైఫ్ని బెటర్ చేద్దాం అనుకుంటున్నావు సరు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా లైఫ్స్ అలానే ఉంటాయని నువ్వు ఎందుకు అనుకోవట్లేదే? మనమే ఏదో అనేసుకొని మన సొంత నిర్ణయాలు తీసుకొని అందరి లైఫ్ని ఇలా కాంప్లికేట్ చేయడం వద్దు సరు. ప్లీజ్ స్టే బ్యాక్. హాయ్ హాయ్ హాయ్. చాలా ఆక్వర్డ్ ఉంది కదా? అస్సలు బాగాలేదు, అస్సలేం బాగాలేదు. మనం ముందులోనే ఉందాం కదా, మంచి ఫ్రెండ్స్లా. ఇంకా ఈ పంచాయతీలే వద్దు, మన మధ్య కూడా ఏమొద్దు. లెట్స్ బీ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. నాకు మీ ఇద్దరు కావాలి. కానీ ఇలా కాదు, ప్లీజ్ ప్లీజ్. ముందైతే మీ సూపర్ పవర్ యూజ్ చేయడం మానేయండి. ఓవర్ థింకింగ్ మీ అమ్మాయిలకు ఉండేది అది కదా. చిన్న విషయానికి ఓ తెగ ఆలోచించేసి అది ఇది అని పెద్ద పంచాయతీ చేస్తారు. అది వదిలేసేయండి. ప్రశాంతంగా, కూల్గా, రిలాక్స్డ్గా ఏం చేయాలి, ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? ఒప్పేసుకున్నారా? అమ్మా, ఎంతైనా నన్ను ఎదురుగుండా పెట్టుకొని రెస్ట్రిక్ట్ చేసుకోవడం కష్టం అనుకో, అది వేరే విషయం. ఫస్ట్ అయితే నువ్వు నాకు దూరంగా ఉండమ్మా. ఓకే? నాకు తెలుసు నీకు నేనంటే పిచ్చని, కానీ ఇట్ విల్ నాట్ వర్కౌట్ లైక్ దాట్, యూనో. పరిచయాలు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతాయి. అలాంటి పరిచయాల నుండి పుట్టే ప్రేమ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. అందుకే లైఫ్లో లవ్ కన్నా పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏది ఉండదంటారు. లైఫ్లో లవ్ మనం అనుకోని సిచ్యువేషన్స్లో మన ముందుకు వస్తుంది. అలాంటప్పుడు లవ్ని వద్దనుకోవడం కన్నా పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ ఏమో. అలా పోస్ట్పోన్ చేసుకునే ఈ స్టోరీ లవ్ స్టోరీలా అవుతుందో లేదో డెస్టినీయే డిసైడ్ చేస్తుంది.